ఈ దూకుడంతా ముఖ్యమంత్రిదే, ఆ పైసల వేట ముఖ్యమంత్రిది, మూటల వేట ముఖ్యమంత్రిది. కానీ బలి పశువులు అవుతున్నది ఎవరు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన విషయంపై స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాయని కామెంట్స్ చేశారు. గుంటనక్కలని డైలాగ్ కొట్టిన ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు వాతలు పెట్టిందని అన్నారు. కొందరు పోలీస్ అధికారులు కేసులు పెడుతున్నారు. వారు కూడా ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది. రేవంత్ అధికారులను బలిపశువులను చేస్తున్నారు. డబ్బుల వేట ముఖ్యమంత్రిది, బలిపశువులు అవుతున్నది అధికారులు. ప్రభుత్వ అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు కేటీఆర్. ఏదైనా జరిగితే అధికారులది తప్పంటున్నారని అన్నారు కేటీఆర్. ఇవాళ చేయాల్సిందంతా ముఖ్యమంత్రి చేస్తాడు. ఈ దూకుడంతా ముఖ్యమంత్రిదే, ఆ పైసల వేట ముఖ్యమంత్రిది, మూటల వేట ముఖ్యమంత్రిది. కానీ బలి పశువులు అవుతున్నది ఎవరు? చీఫ్ సెక్రటరీ గారు, అధికారులు. అందుకే మేము అధికారులకు కూడా చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి. ఇవాళ ఐఏఎస్ అధికారుల వంతు, ఫారెస్ట్ అధికారుల వంతు అయింది. నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తూ ఉన్నారు కొంతమంది. అందరిని అనను, కొంతమంది. ఆ కొంతమందికి నేను చెప్తున్నా, మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం, మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతాం. మీకు కూడా ఇగో వీళ్ళకి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. జాగ్రత్తగా ఉండండి.